ఇది క్రిస్మస్ నెల. డిసెంబర్ నెల అంటే క్రిస్మస్ నెల. ప్రతి చోట, ప్రతి గ్రామాల్లో, పట్టణాల్లో, దేశము నలుమూలల, ప్రపంచం నలుమూలల 200 పైనే ఉన్న దేశాలు, అన్ని దేశాలలో కూడా చేసే పండుగ క్రిస్మస్ పండుగ. అసలు క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ప్రియులారా, ఎందుకు యేసు ప్రభుని మనం ఆరాధించాలి? యేసు ప్రభుని ఎందుకు మనము పూజించాలి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? యేసు ప్రభుని అసలు ఎందుకు ఆరాధించాలి? ఏమండి, యేసు ప్రభుని మనము ఎందుకు ఆరాధించాలి? ఎందుకు మనం ఆయన్ని పూజించాలి? ఎందుకు ఆయన్ని మనం నమ్ముకోవాలి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలి? ఆయన ఎందుకు పూజించాలి? ఆయన ఎందుకు ఆరాధించాలి? ఈ రోజున దేవుని వాక్యంలోంచి మనం ఈ విషయాలు నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి స్థలంలో వంచి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, దయామేడ మీకు స్తోత్రాలు. సర్వోన్నతుడ, సర్వాధికారి, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా, ఇదిగో నాయన మీ సన్నిధిలో మేము ఉన్నాము. ఇంతవరకు కొన్ని పాటలు పాడి మిమ్మల్ని ఆరాధించాము. ఈ సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరే నీ వాక్యం ద్వారా మీ బిడ్డలందరితోనూ, నాతో, ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. చాలు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో ఈ మత్తయి సువార్తలో చూస్తే, యేసు ప్రభువారు పుట్టిన తర్వాత, జన్మించిన తర్వాత జ్ఞానులు తూర్పు దేశం నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్ళారంటే, మరి రాజైన హేరోదు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం ఈ యొక్క వాక్యలో చూస్తున్నాం. యెరూషలేముకు వచ్చారు. యెరూషలేములో హేరోదు రాజు అప్పుడు పరిపాలన చేస్తున్నాడు. ఈ యొక్క హేరోదు దగ్గరకు వచ్చి హేరోదుని వాళ్ళు అడుగుతున్నారు, ఏమనంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యేసు ప్రభువారు, ప్రియులరా, ఇక్కడ జ్ఞానులు యేసు ప్రభుని ఎలాగా పరిచయం చేస్తున్నారంటే, యూదులకు రాజు. ఎవరైనా యూదులకు రాజు, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చాము. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చారంటే, వాళ్ళు పూజించడానికి వచ్చారు, ఆరాధన చేయడానికి వచ్చారు. ఎందుకంటే ఆయన ఎవరు అని బైబిల్ ఎక్కడ చెప్తుందంటే, ఆయన రాజు. ఆయన ఎవరు చెప్పండి? రాజు. రాజు అంటే ఇక్కడ అన్నాడు యూదులకు అన్నాడు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన సర్వభూమికి రాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ రాజు చెప్పండి? ఆయన సర్వభూమికి రాజు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి రాజులకు రాజు, రారాజు ఎవరు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన్ని ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే ఆయన్ని పూజించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఆయనకి పూజ చేయాలి, పూజించాలి. యేసు ప్రభువుని ప్రియులరా, ఈ జ్ఞానులు ఎలాగా మరి పూజించారు, ఆయన ఎలాగా ఆరాధన చేశారు అని ఆలోచన చేసినట్లయితే, యేసు ప్రభు దగ్గరికి అండి వీళ్ళు ఏం పట్టుకొచ్చారంటే చూడండి, 2వ అధ్యాయంలో 11వ వచనంలో
తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారము సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని పూజించడానికి వచ్చిన ఈ జ్ఞానులు, యేసు ప్రభుని పూజించడానికి వచ్చిన జ్ఞానులు యేసు ప్రభు దగ్గరకు రాగానే చేసిన పని ఏంటంటే వారు సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము కూడా దేవుని ఎదుట ఏం చేయాలండి? సాగిలపడే వారంగా ఉండాలి. అంటే సంపూర్ణంగా మనము నేలను, అంటే నేల మట్టుకు ఆయనకి లోబడే వారంగా ఉండాలన్నమాట. యేసు ప్రభు ప్రియుల చూస్తే ఆయన బాలుడుగా ఉండగానే జ్ఞానులైన వారు ఏం చేశారంట? ఆయనకి సాగిలపడ్డారు. పరిశుద్ధ గ్రంథంలో మరి అబ్రహాము చూడండి, ఆది కాండంలో మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడ్డాడట. 17వ అధ్యాయము ఆది కాండము 17వ అధ్యాయము 1-2 వచనం కానిచ్చి 17వ అధ్యాయం 17. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడు. చాలు ప్రియులరా, జీవితంలో మన జీవితాల్లో మనము దేవుణ్ణి ఎలాగా పూజించాలంటే సాగిలపడి పూజించాలి. ఇక్కడ చూడండి, అబ్రహాము దేవుని ఎదుట సాగిలపడినప్పుడు, దేవుని ఎదుట ప్రియులరా తన్ను తాను సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు దేవుడు అబ్రహాముతో ఏం చేస్తున్నాడు చెప్పండి? మాటలాడుతున్నాడు. మన జీవితాల్లో దేవుడు ఏదైనా విషయంలో మాట్లాడాలంటే ముందు నిన్ను నువ్వేం చేయాలంటే సమర్పించేసుకోవాలి. సబ్మిషన్ అంటే అప్పగించుకోవడం. అబ్రహాం చూస్తారా, సాగిలపడిపోయాడు, సంపూర్ణంగా దేవుని ఎదుట సాగిలపడిపోయాడు. ఈ రోజున మన దేవుడు మన జీవితాల్లో ప్రియుల అనేకమైన మరి కార్యాలు జరగట్లేదు. జరగాలనుకుంటున్నాం, కావాలనుకుంటున్నాం, కానీ మనం అనుకున్నవి జరగట్లేదు. మనం చాలాసార్లు నిరాశతో, నిస్పృహతో ఎందుకు ఈ కార్యాలు మా కుటుంబాలు జరగట్లేదు అనుకుంటూ ఉంటాం. కానీ ప్రియులరా, అబ్రహాము జీవితంలో దేవుడు కలగ చేసుకుని దేవుడు తన కార్యాలు చేయడానికి కారణం ఏంటంటే అబ్రహాము ఏం చేసినట్టు చెప్పండి? సాగిలపడ్డాడు. ఏం పడ్డాడు చెప్పండి? సాగిలపడిపోయాడు. దేవుని ఎదుట ప్రియులరా తను తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నాడు. అందుకే దేవుడు అబ్రహాముతో మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రియులరా, క్రొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రకటన గ్రంథంలో ప్రియులరా చూడండి, 1వ అధ్యాయము 17వ వచనము. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లెనెను, భయపడకుము, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. చాలు, దేవునికి స్తోత్రం చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. చూసారా ప్రియులరు, ఇక్కడ మనం యోహాను యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక ఆయన. ఈ యోహాను గారు ఏం చేస్తాడట? యేసు ప్రభు వారిని చూడగానే 17వ వచనంలో, నేను ఆయనను చూడగానే. ప్రియులరా, మనము దేవుని దర్శనాన్ని పొందుకుంటేనండి నిజంగా ఇదే పొజిషన్ మనకు వస్తుంది. నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని. చూసారా, దేవుని పాదాల దగ్గర పడిపోగానే మరలా ఎక్కడ ఏం చేస్తున్నాడు యోహానుతో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రియులరా, దేవుని పాదాల దగ్గర
ఎవరు మోకరించినా, ఎవరు సాగిలు పడిపోయినా, ఎవరు తమను తాము సంపూర్ణంగా ఆయనకి అప్పగించుకున్నా అటువంటి వారితో దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మాట్లాడతాడండి, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. ఇక్కడ యోహాను తను తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించి సాగిలపడి ఆయన దగ్గర పడిపోయినప్పుడు యోహాను భక్తునితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నువ్వు భయపడవద్దు, నేను మొదటి వాడును, నేనే కడపటి వాడిని, మృతుడనైతిని గాని ఇదిగో సజీవుడిగా తిరిగి లేచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాతాళము ద్వారాలు చదవండి, అక్కడ వచనము, మరణము యొక్క పాతాళ లోకం యొక్క తాళాలు. చాలు మరణం యొక్క తాళాలు అటండి, పాతాళం యొక్క తాళాలు అటండి. ఎక్కడున్నాయి? నా స్వాధీనంలో ఉన్నాయి. మరణాల తాళాలు, పాతాళం యొక్క తాళాలు నా దగ్గరే ఉన్నాయి, నా స్వాధీనంలో ఉన్నాయి. నేను మరణాన్ని జయించాను అని ప్రభు చెప్తున్నారు. మరణము జయించిన వాడిని పూజించక ఎవరిని పూజిస్తాం మనం? మరణమును జయించిన వాడిని ఆరాధించక ఇంకెవరిని మనం ఆరాధిస్తాము? మరణం మీద అధికారం కలిగిన వాడు, మరణాన్ని జయించిన వాడు. అందుకే మనం ఏం చేయాలంటే ఆయన్ని ఆరాధన చెయ్యాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటిదాకా మనము ఎంతో మందిని చూసాం, అందరూ చనిపోయిన వారే కానీ మరణాన్ని జయించిన వారు ఎవరో లేరు. మరణించిన వారు తెలుసు, కానీ మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కడేనండి. అందుకనే ఆయన్నే మనం ఏం చేయాలంటే ఆరాధన చెయ్యాలి, ఆయన్ని పూజించాలి, ఆయన్ని సేవించాలి, ఆయన మార్గాల్లో మనం నడవాలి. ఈనాడు చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన్ని ఆరాధన చేయలేకపోతున్నారు, ఎందుకు ఆయన్ని వెంబడించలేకపోతున్నారు? కానీ ప్రియులరా, యేసు ప్రభు ఎవరంటే ఆయన రాజు. ఎవరు చెప్పండి? రాజు, రాజులకు రాజు, రారాజు. ఆయన మరణాన్ని జయించినవాడు, మరణపు ములుని విరిచినవాడు, మరణం యొక్క తాళపు చెవులు, పాతాళం యొక్క తాళపు చెవులు ఆయన స్వాధీనములో ఉన్నాయని బైబిల్ చెప్తుంది. అందుకే అటువంటి ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆరాధన చెయ్యాలి, పూజించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మధ్యాహ్నపు వేళ ప్రియులరా, యేసు ప్రభువారు మరి ఆయన్ని ఈ జ్ఞానులు ఏం చేశారట? సాగిల పడిపోయారు. ఏం చేశారు చెప్పండి? యేసు ప్రభువారు బాలుడుగా ఉన్నాడు. జాగ్రత్తగా వినండి, ఆయన ఎలాగ ఉన్నాడు చెప్పండి? బాలుడుగా ఉన్నాడు. జ్ఞానులు చాలా పెద్ద వయసు, చాలా పెద్ద వయసు. కానీ ఆ పెద్ద వయసున్న ఆ జ్ఞానులు బాలుడైన యేసు ప్రభువారి ఎదుట ఏం చేశారు? వాళ్ళు సాగిలపడ్డారు. మీకు ఒక మాట చెప్పనా? యేసు ప్రభు పుట్టిన తర్వాత యేసు ప్రభువారిని ఎనిమిదో రోజు యెరూషలేము దేవాలయానికి తీసుకువెళ్ళారు. ఎందుకంటే ఆ రోజుల్లో 8వ రోజున సున్నతి చేసేవారు కనుక యేసు ప్రభువారికి సున్నతి చేయడం కొరకు 8వ రోజున మందిరానికి తీసుకువెళ్ళారు, యెరూషలేము దేవాలయానికి తీసుకువెళ్ళారు. అక్కడ సిమియోను అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు ఏం చేస్తాడంటే యేసు ప్రభువారిని అటండి తన చేతుల్లో పెట్టుకున్నాడు. చదవండి, లూకా సువార్త 2వ అధ్యాయము 28వ వచనం కానించి. జరిగించుటకు యేసును దేవాలయంకు తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుణ్ణి స్తుతించుచు ఎట్లా, నేను నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. చాలు, దీనికోసారి స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఈయన వయసు చాలా పెద్ద వయసు, చాలా పెద్ద వయసు. యేసు ప్రభు వారి ఎంత ఉంది వయసు? 8వ రోజు, బాలుడు. కానీ ఆయన్ని చేతుల్లో పెట్టుకుని యేసు ప్రభు వారిని బాలుడుగా శిశువుగా ఉన్న ఆ ప్రభుని చేతుల్లో పెట్టుకుని ఏమని మాట్లాడుతున్నాడు? 29వ వచనంలో నాథా. నాథ అంటే నాథుడు, ఆదుకునేవాడు,
ఆదరించేవాడు, పోషించేవాడు, సృష్టికర్త, దేవుడు. ఈ యొక్క సిమియోను ప్రభువుని ఏమని పిలుస్తున్నాడు? నాథా, నాథా అంటే ప్రియులరా ఆయన దేవునిగా గుర్తించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన దేవునిగా గుర్తించాడు గనుక ఏం చేస్తున్నాడు? ఆయనను స్తుతిస్తున్నాడంట. ఆయనను స్తుతిస్తున్నాడు అంటే ఆయన్ని ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు ఆయన నిజమైన దేవుడు గనుక నీవు నేను మనమంతా ఏం చేయాలి చెప్పండి? ఆయన స్తుతించాలి, ఆరాధన చెయ్యాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇవ్వగలిగింది ఏమీ లేదండి దేవునికి, ఒక్క స్తుతేనండి. మన ద్వారా దేవునికి వెళ్ళేది స్తుతేనండి. స్తుతే. ఈ పెదవులు తెరిచి, నోరు తెరిచి, హృదయాంతరంగాలలో నుంచి దేవుని మనం ఏం చేయాలి? స్తుతులు చెల్లించాలి, దేవుని ఆరాధన చేయాలి, దేవుని పూజించాలి. దేవుని ఎదుట ప్రియులరా మన భంగిమ, మనం మోకరించడము, సాగిల పడడము, చేతులు ఎత్తడము, దేవునికి నోరు తెరిచి స్తోత్రార్పణలు చెల్లించడం, చప్పట్లు కొట్టడము, ఇదంతా ఎవరు చూస్తున్నారు? నేను చూడలేదు, మీరు చూడట్లేదు. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయనకు నువ్వెంతగా గడగడలాడుతున్నావో, నువ్వెంతగా ఆయనకి భయపడతా ఉన్నావో, నువ్వెంతగా ఆయన ఆరాధన చేస్తా ఉన్నావో, ఆయన మీద ఎంతగా నువ్వు ఆధారపడుతున్నావో, ఇదంతా దేవుడు తన కన్నులు తెరిచి నీ వైపు, నా వైపు, మన వైపు చూస్తా ఉన్నాడు. కనుక ప్రియులరా ఆయన్ని మనం ఏం చేయాలంటే ఆరాధన చేయాలండి. యేసు ప్రభు వారిని బాలుడిగా ఉన్నప్పుడు మరి ఈ యొక్క జ్ఞానులు ఏం చేశారు చెప్పండి? ఏం చేశారు? ఆయన ఎదుట సాగిల పడ్డారట. చదవండి ఆ మాట మరొకసారి. మత్తయి సువార్తలోకి వెళ్ళిపోదాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడ్డారు. తర్వాత ఆయనను పూజించారు, తమ పెట్టెలు విప్పారట. చూడండి ఏం విప్పారు చెప్పండి? పెట్టెల్లో ప్రభుకి ఎట్టండి బహుమానాలు తీసుకొచ్చారు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు ప్రభు యొక్క నక్షత్రాన్ని చూచి వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు. ప్రయాణం మొదలుపెట్టినప్పుడే జాగ్రత్తగా వినాలి, మనము రాజు దగ్గరికి వెళతాం. ఎవరి దగ్గరికి? రాజు దగ్గరికి వెళుతున్నాం కనుక రాజు దగ్గరికి మనము బహుమానాలు తీసుకుని వెళ్ళాలి. రాజుని కొన్ని విలువైన వస్తువులు ఇచ్చి ఆ రాజుని మనం సంతోషపరచాలి, ఆ రాజుని మనం ఆరాధించాలని చెప్పి ఈ యొక్క జ్ఞానులు ప్రియులరా ఏం చేస్తారంటే బయలుదేరినప్పుడే కొన్ని విలువైన వస్తువుల్ని తమతో పాటు తీసుకొచ్చారట వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత విశ్వాసం అండి వాళ్ళకి. అసలు మనం నక్షత్రాన్ని చూచి బయలుదేరుతున్నామో, అసలు రక్షకుని కనుగొంటామో లేదు, ఆ రాజు మనకు దొరుకుతాడో లేదు అన్న సందేహము, అనుమానము వీరిలో లేదు. మనము ఆ రక్షకుని కనుగొంటాము, ఆయన్ని మనం చూస్తాము, ఆ రాజుని మనం ఆరాధన చేస్తాము అనే ఒక అచంచలమైన విశ్వాసంతో ఈ యొక్క జ్ఞానులు ఏం చేస్తారంటే వారు బయలుదేరినప్పుడే తమతో పాటు కొన్ని బహుమానాలు పట్టుకుని వెళ్ళారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత విశ్వాసం ప్రియులరా. వాళ్ళు ప్రయాణం చేస్తూ 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 ఎంత కాలమైందో నిజంగాను. యేసు ప్రభు బాలుడుగా ఉన్న శిశువుగా ఉన్న ఆయన బాలుడైపోయాడు. అది అక్కడ వచనం ఉంది కదా, చూడండి. వచనము 11 వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి. చాలు అంటే యేసు ప్రభు ఎక్కడ పుట్టాడు? పశువుల పాక దగ్గర, పాకలో పుట్టాడు. అక్కడే పాకలో పడుకోబెట్టారు కదా. యేసు ప్రభు పుట్టగానే ఆ పశువుల తొట్టులో పరుండబెట్టారు. కానీ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇంటిలో. అంటే కొంతకాలం అయ్యింది ఇంటిలో మరి ప్రభు ఉన్నారు. ఇంట్లో ఉన్న ప్రభు దగ్గరికి వాళ్ళు ఏం తీసుకొచ్చారంట? బహుమానాలు తెచ్చారంట. ఏంటా బహుమానాలు? ఆ బహుమానాలు ఎలా తెచ్చారంటే చెప్పండి, పెట్టెల్లో పెట్టుకు తెచ్చారంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందులో పెట్టుకొచ్చారు? పెట్టెలు బొడ్లో పెట్టుకునే సంచులు ఉంటాయి కదా. ఇదివరకు పూర్వదినాల్లో మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఒక సంచి కుట్టుకుని ఆ సంచిలో డబ్బులు వేసుకుని
వాటిని బొడ్లో కట్టుకునేవారు, గట్టిగా కట్టుకునేవారు. కానీ వీళ్ళు ప్రభుకి ఆరాధన చేయడం కోసం కొన్ని బహుమానాలు ఎలా తెచ్చారటండి? పెట్టెల్లో తెచ్చారట. పెట్టెళ్ళు అంటే చాలా ఎక్కువగా తెచ్చారన్నమాట. ఎంత పెట్టైనా ఎంత పడుతుంది? చాలా పడతాయి. చూసారా, వాళ్ళు పెట్టెల్లో పెట్టుకుని తెచ్చారు. ఏం పెట్టారంట? పెట్టెలు విప్పి బంగారము. చూసారా, మొట్టమొదటిది ఏం తెచ్చారంటే బంగారం. ఎంత విలువైనది! ఈ లోకంలో విలువైన వస్తువు ఏం చెప్పండి? బంగారమే. డబ్బు కంటే విలువైనది ఏం చెప్పండి? బంగారం. డబ్బు విలువ చూడండి. మీరు దగ్గర 5,000 కాగితం ఉందనుకోండి, 5,000 కాగితం లేకపోతే 500 కాగితం, 2,000 కాగితాలు ఉన్నాయి కదా మొన్నటిదాకా. లేకపోతే ₹1,00,000 చెక్కు ఉంది మీ దగ్గర. మీరు 10 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా అది ₹1,00,000 చెక్కు 1,00,000. 500 కాగితం నెల 2 సంవత్సరాలు 10 సంవత్సరాలైనా దాని విలువ ఎంత? 500 కాగితంది 500 కాగితమే, అవునా కదా? కానీ బంగారం, కాసు బంగారం ఇప్పుడు కొన్నారు మీరు, ఓ సంవత్సరం అయ్యాక ఎంత ఉంటుంది అమ్మా? పెరిగిపోతూ ఉంటుంది. డబ్బు పెరగదు, డబ్బు విలువ పెరగదు. కానీ బంగారు విలువ ఏమవుతుంది చెప్పండి? పెరుగుతూ ఉంటుంది. ఒక కాసు బంగారం కొన్నారంటే ఇప్పుడు మరలా 10 సంవత్సరాల తర్వాత ఆ రేటుకి అది రాదు. నీకు అర్థమవుతుందా? కనుక ఈ సృష్టిలో విలువైన వస్తువు ఏంటంటే బంగారం. కనుక ప్రభుకి ఏం చేశారంటే వాళ్ళు శ్రేష్టమైన బంగారాన్ని తెచ్చి ప్రభువుకి వాళ్ళు కానుకగా సమర్పించారంట. బంగారం ఒకటేనా? కాదు, సాంబ్రాణి తెచ్చారట. సాంబ్రాణి ప్రియులరా శ్రేష్టమైనది. ఆ సాంబ్రాణి వేస్తే ప్రియులరా ఎంత సువాసన ప్రియులరా. కనుక ప్రభుకి వాళ్ళు విలువైన సాంబ్రాణి తెచ్చారు. తర్వాత బోళము తెచ్చారంట. బోళము ఇది కూడా ఒక సుగంధ ద్రవ్యం అన్నమాట ప్రియులరా. బోళాన్ని తెచ్చారు. ఇవి 3, బంగారము, సాంబ్రాణి, బోళము కానుకలుగా ఆయనకి సమర్పించారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రియులరా యేసు ప్రభువుని వాళ్ళు ఎలాగ ఆరాధన చేశారో చూడండి. బంగారముతో, బోళముతో, సాంబ్రాణితో ప్రభుకి కానుకలు సమర్పించి ఆయన ఎదుట సాగిలపడి ఆయన పూజించి ఆయన ఆరాధన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా ఈ క్రిస్మస్ పర్వదినాల్లో నిజంగా జ్ఞానులు ఎంత ఘనముగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం లూకా సువార్తలో ప్రియులరా మనం చూసినట్లయితే లూకా సువార్తలో గొర్రెల కాపరులు వాళ్ళు కూడా ప్రభువుని ఆరాధించి పూజించినట్లుగా మనం చూడొచ్చు. లూకా సువార్త ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ప్రియులైన యేసు ప్రభు వారు పుట్టగానే దేవుని యొక్క దూత, ప్రభువు దూత పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చింది. ఎక్కడికి వచ్చింది అంటే గొర్రెల కాపర్ల దగ్గరకు వచ్చింది. ఈ గొర్రెల కాపర్ల దగ్గరికి రాగానే ఆ గొర్రెల కాపర్లు రాత్రి వేళ కదా చీకట్లో ఆ దూతను చూసి వాళ్ళు చాలా భయపడ్డారట. భయపడినప్పుడు ఆ దేవదూత చెప్తుంది, భయపడకూడి ఏమంటుంది? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్లతో చుట్టుపడి ఒక తొట్టులో పండుకొని ఉంటే మీరు చూస్తారు. దాని స్తోత్రం చెప్పండి. ఈ మాటలు వాళ్ళు విన్నారు. ఏంటి నిజమేనా? ఈ దూత చెప్పిన మాట నిజమేనా అని చెప్పి వాళ్ళు ఏం చేశారట చూడండి. ఎన్న వచనం అంటే
12వ వచనము 15వ వచనము. ఆ దూతలు పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు. బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యేసేపును తొట్టులో పండుకొని ఉన్న శిశువును దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారిని మొట్టమొదటిగా చూసింది ఎవరండి? ఏలే గొర్రెల కాపర్లు. ఈ గొర్రెల కాపర్లు మొట్టమొదటి వెళ్ళారండి ప్రభు దగ్గరికి. ప్రభువు పుట్టగానే ఆ తల్లి ఏం చేసిందంటే ప్రియులరా పశువుల తొట్టులో పండ్రు పెట్టింది. సత్రంలో వాళ్ళకి స్థలం దొరకలేదు. సత్రం అంటే ఆ రోజుల్లో లాడ్జిల్ లాంటివి అన్నమాట. ఆ సత్రంలో స్థలం లేనందున మరి పశువుల పాకలకు వెళ్ళినప్పుడు ఆమె అక్కడ మరి నెలలు నిండే కనుక ఆమె ప్రసవించి తన తొలుచులు కుమారుణ్ణి ఒక పశువుల తొట్టులో పరుకోబెట్టింది. ప్రియులరా చాలా దయనీయమైన స్థితి. పొత్తిగుడ్లంట. చూస్తారు అక్కడ 7వ వచనం. తన తొలుచులు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. పశువుల తొట్టిలో ప్రభుని పరుండబెట్టింది. అందుకుని ఒక ఆయన పాట రాశాడు. ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బోరులు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికే స్థలం లేదు. ఈ భూమి అయినది, ఆకాశం అయినది, కానీ ఆయన వచ్చినప్పుడు ఎక్కడ స్థలం దొరకలేదు? సత్రంలో వారికి, యేసు ప్రభు వారికి స్థలం దొరకలేదు. ఒక పశువుల తొట్టులో యేసు ప్రభు వారిని పడుకోబెట్టారు. దానికి స్తోత్రం చెప్పండి. ప్రియులరా నిజంగా మరి ఈ వార్త, ఈ రక్షకుడు పుట్టాడనే వార్త ఈ దూతల ద్వారా గొర్రెల కాపర్లకి తెలియజేసినప్పుడు ఈ గొర్రెల కాపర్లు ఈ సంగతులు నిజమో కాదో చూద్దాం రండి అని చెప్పి వాళ్ళు ఒకళ్ళతో ఒకడు మాట్లాడుకుని వెళ్ళారట. వెళితే ప్రభువుని చూచారు. వాళ్ళు తొట్టులో పడుకోబెట్టిన ఆ శిశువును చూచారు. చూచి ఏం చేశారంటే వాళ్ళు చూడండి, వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు దేవునికి స్తోత్రం చేయండి. హల్లెలూయా. ప్రియులరా వీళ్ళు స్తోత్రం చేస్తారట, ప్రచురం చేశారంట. తర్వాత ఎన్నో వచనం అంటే 20వ వచనం. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు దేవునికి స్తోత్రం చెప్పండి. జ్ఞానులు ఆరాధించారన్నాం. ఇక్కడ కూడా కాపర్లు కూడా ఏం చేస్తున్నారు? స్తోత్రం చేస్తున్నారు. స్తోత్రం అంటే ఆరాధన. దేవునికి ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు స్తోత్రం చేస్తున్నారు, దేవుని మహిమపరుస్తూ. స్తోత్రం ఎలాగా? ఏమంటే స్తోత్రం ఒక్కొక్కరు చూడండి, ఒక్కొక్కరు స్తోత్రం చేస్తారు. తెలుసా మీకు? లక్ష్మి నువ్వు ఎంత బాగుండవో, కూర చాలా బాగుంది, అది స్తోత్రమే. నువ్వు చేసిన కూర ఎంత బాగుందని, నువ్వు వండిన కూర ఎంత బాగుందని, నువ్వు మొన్న చేసే అంటే మరలా వండమని వీళ్ళకి దేవుని స్తోత్రం చెప్పడం. ఇప్పుడు ఈసారి ఏం చేద్దంటే ఒక్క కూర ఏంటి 4-5 కూరలు వండుద్ది. ఒక కూర పొగిడింది కదా, 4 కూరలని వండుద్ది. చాలామందికి పొగడతలంటే బెరేగా ఇష్టం కదండి. కానీ ఇక్కడ వీళ్ళు మనుషులను పొగడట్లేదు, మనుషులకి స్తోత్రాలు చెప్పట్లేదు. ఎవరికి స్తోత్రం చేస్తున్నారు వీళ్ళు? దేవుని స్తోత్రం చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ చూడండి, దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళారు. కనుక ప్రియులరా మనము దేవుణ్ణి ఏం చేయాలంటే మహిమపరచాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. ఇక్కడ గొర్రెల కాపరులు యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు ప్రభుని మహిమపరుస్తూ ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ తిరిగి వెళ్ళారు. కనుక చూడండి, ఆ యొక్క జ్ఞానులు ప్రభువుకి ఆయన ఎదుట సాగిల పడ్డారు, ఆయనకి కానుకలు ఇచ్చారు, ఆయన్ని ఆరాధన చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దానికి ఒకసారి స్తోత్రం చెప్పండి. సిమియోను కూడా ఏం చేశాడు? సిమియోను ప్రభువుని ఎత్తుకుని ఆయన ఆరాధించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
కనుక ఈ క్రిస్మస్ ఆరాధనలో ప్రియ దేవుని పెట్టలేరా, మరి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు పుట్టినప్పుడు పరలోకంలోంచి వచ్చిన దేవదూతలు కూడా ఏం చేశాయి? ఆరాధన చేశాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాకని దేవుని స్తోత్రం చేస్తూ ఉన్నాయంట. దేవునికే స్తోత్రం. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రోజున ప్రసంగాలు అన్ని మనుషుల్ని పొగిడే ప్రసంగాలు, మనుషుల్ని పొగిడే మాటలు. మనుషులకు పొగిడితే మన పెళ్ళి, మనం పొగడకపోతే మన సావే. దేవుని స్తోత్రం చెప్పండి. మనుషులను పొగడాలి. ప్రసంగాలు కూడా పొగిడే ప్రసంగాలే కావాలి. కొంచెం కఠినమైన ప్రసంగం చెప్పారనుకోండి, బాబోయ్ ఆయన దగ్గర అసలు వినలేం బాబు, వాక్యం బాబోయ్ కుట్టేసినట్టు చెప్తాడు, ఆయన బాధేసినట్టు చెప్తాడు, అలా చెప్తాడు, ఇలా చెప్తాడు, ఏదేదో చెప్తాడు బాబోయ్, అన్ని శాపాలు పెట్టేస్తాడు. ఏంటంట? శాపాలు పెట్టేస్తాడు. శాపాలు కాదండి, అదే ఆశీర్వాదం. దేని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఒరే తాగొద్దు అన్నాడు, తాగేవాడికి శాపమే ఆ మాట. ఏ మాట? తాగొద్దు అనే మాట. తాగేవాడికి బాబాయ్ శాపం పెట్టేస్తున్నాడు నాకు. ఏంటి శాపం? తాగొద్దని. తిరుగుబోతుడు అనుకోండి, మరి తిరగొద్దంటే ఆడంటాడు బాబు నాకు శాపం పెట్టేస్తాడు తిరగొద్దని. మరి తిరిగితే నీకు ఏడుసో ఏదో రోగం వచ్చి రకరకాలుగా ఉంటావు, అది మరి శాపమే కదా అది. మరి తాగొద్దనే మాట మంచి మాట చెడ్డ మాట? చెప్పాలి నాకు. మంచి మాట, కానీ వాడికి మాత్రమే అది శాపమే. ఆడంటాడు నన్ను శపించేస్తున్నారు పాస్టర్ గారు, బాబోయ్ నన్ను తాగొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను తాగొద్దు అంటున్నాడు. ఈ రోజున నువ్వు తినేసిన పర్లేదు, తాగేసిన పర్లేదు, తిరిగేసిన పర్లేదు, నువ్వు ఎలాగున్నా పర్లేదు, మందిరానికి వచ్చి నా కానుక వేసి నువ్వు వెళ్ళిపో, నేను మాత్రం నేను దీవిస్తూనే ఉంటాను. ఈ బోధలు బాగున్నాయి ఇప్పుడు ఈ రోజున. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎలా తిరిగినా నాకు అవసరం లేదు, నువ్వేం చేసేసినా నాకు అవసరం లేదు, నువ్వేం చేసుకుంటూ చూసుకుని నాకు అవసరం. నాకు మాత్రం ఆదివారం ప్రార్థన రావాలి, నువ్వు తులమో పొలమో కానుకేసేయాలి, వెళ్ళిపో, నేను నిన్ను దీవిస్తూనే ఉంటాను. ఈ బోధ దేవునికి ఇష్టమంటారా? చెప్పండి. యేసు ప్రభు ఏం చేశారు? బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది చూడండి ఒకసారి. తిమోతి పత్రికలో పౌలు తిమోతితో చెప్తాడు ఏమనంటే, తిమోతి రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం కంచదము. 4వ అధ్యాయం 2వ వచనం. వాక్యము ప్రకటించుము, ఎప్పుడు? సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఏం చేయాలా? ఖండించుము, గద్దించుము. అయ్యి బాబోయ్, ఏం చెయ్యాలా? ఖండించాలంట, గద్దించాలంట. గద్దించడం అంటే ఏంటి? నేను చూస్తానికి ఏదైనా తప్పు చేశారు, ఏం చేయాలి? తప్పు కదా ఇది, నువ్వు ఇలా చేయొచ్చా? తప్పు అని గద్దించాలంట. ఏమో సీతమ్మ మన వారు రాలేదే, అలా మానేత్తనం ఏంటి అన్నాను అనుకో, అది గద్దించడమే కదా. ఏదో రాలేదనుకో, పని ఉండి ఆగిపోయామనుకో, ఇంటికి వచ్చేసి అలాగంటాడండి ఇలాగంటాడండి, ఏంటో వెళ్ళపోతే ఏంటి పనులు ఉండవు మాకు. దానికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఖండించుము, గద్దించుము, బుద్ధి కూడా చెప్పాలంట. ఏం చెప్పాలి? బుద్ధి. ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారట. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారండి ఎలాగున్నారట ఈ రోజున? అనుకూలమైన బోధకుల్ని వాళ్ళకి నచ్చినట్టుగా ఎవరు చెప్తారు అక్కడికి వెళ్తారు. వీళ్ళ వాక్యం
వాక్యము ఎక్కడ దురద చెవులంట. ఏ చెవులు చెప్పండి? ఈ చెవులకి ఎనసొంపుగా దురద. బ్రతుకు మారక్కర్లేదు, జీవితం మారక్కర్లేదు, పరలోకం వెళ్ళక్కర్లేదు. కేవలము ఈ అనుకూలమైన బోధకులంట తమ కొరకు ఏం చేస్తున్నారు చెప్పండి? పోగు చేసుకుంటున్నారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే, ఏమన్నాడైనా, నువ్వు ప్రయాసపడు, గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ఈ రోజున మరి మనం పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉంటుంటే క్రిస్మస్ ఆరాధనలో ప్రియులారా మరి యేసు ప్రభుని దూతలు కూడా ఏం చేసి చెప్పండి? ఆరాధన చేశాయి. ఏమన్నాయి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కని దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నాయి. దేవునికి ఏం చేస్తున్నాయి చెప్పండి? స్తోత్రం. ప్రియులు, దేవుని బిడ్డలారా, మన జీవితాల ద్వారా, మన కుటుంబాల ద్వారా మనము దేవుని ఆరాధించాలి, దేవుని స్తోత్రించాలి, దేవుని మహిమపరచాలి. అదే నిజమైన క్రిస్మస్ ఆరాధన. ప్రియులారా, ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం చూస్తాం, జ్ఞానులు ఏం చేశారు? ప్రభు ఎదురు సాగిలి పడి ఆయన ఆరాధించారు. గొర్రెల కాపర్లు ఏం చేస్తారు? వాళ్ళు కూడా దేవుని మహిమపరుస్తూ దేవుని మాటలు ప్రచురం చేస్తూ ఉన్నారు. మనం ప్రచురం చేస్తున్నామండి. అలా గొర్రెల కాపర్లు అంటే ఎవరో చదువు లేని వాళ్ళు కదండి. గొర్రెల కాపర్లు అంటే వాళ్ళు ఆ గొర్రెలు కాచుకునేవాళ్ళు. ఇంచుమించు వాళ్ళకి చదువు ఉండదు. మరి మనకి కొన్నిసార్లు మీలో చాలామంది చదువు లేని వాళ్ళే ఉన్నారు. ఉన్నా కానీ తక్కువ చదువు, ఏదో 5వ తరగతి, 6వ తరగతి, 10వ తరగతి ఎక్కువ అంటే. మరి మనము దేవుని మాటలో ప్రచురం చేస్తున్నామా? ప్రచురించాలట. చదవండి, మాట ఉందా? లోకాసు వార్తల మాట ఉందా? తమతో చెప్పబడిన మాటలు చూసారండి, ప్రచురము చేసిరి. ఏం చెప్పారు ఆయన గురించి మాటలు? ఏమండి ఏం చెప్పారు? 11వ వచనంలో, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. అయ్యా, ఇదిగో మేము రక్షకుని చూచాము. యేసు రక్షకుడట, యేసు రక్షించేవాడట అని ఈ గొర్రెల కాపరులు యేసు ప్రభువారు రక్షకుడని వాళ్ళు అప్పుడే చెప్పారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున మనం కూడా చెప్పాలి ఈ మాటలు. నా ప్రభు నన్ను రక్షించారండి. ఒకప్పుడు నేను పాపం చేశాను, ఈ రోజున పాపం చేయట్లేదండి. ఒకప్పుడు నేను నోరు తెరిస్తే అబద్ధాలతో ఉండేవాడిని అండి, చాలా అబద్ధాలు మాట్లాడేవాడిని అండి. యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఇప్పుడు నేను అబద్ధాలు ఆడట్లేదు, అబద్ధాల బ్రతుకు నుంచి యేసు ప్రభు రక్షించారండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకప్పుడు నేను పాపములోనే ఉండేవాడిని అండి, యేసు ప్రభు నమ్ముకున్నాను, పాపములో నుండి యేసు ప్రభు నన్ను రక్షించారండి అని మనం ఏం చేయాలంటే అందరికీ దేవుని మాటలు ప్రచురించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అలాగే ఉన్నాం, ఎక్కడ చెప్తాం? అవునంటారు కదంటారా? మనం ఒకవేళ పాపంలో ఉన్నాం చెప్పగలమా? అబద్ధాలు ఆడుతున్నాం చెప్పగలమా? లోకంలో ఇష్టానుసారం జీవిస్తున్నాం చెప్పగలమా? చెప్పలేము. మనం పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, లోకాన్ని విడిచిపెట్టినప్పుడు అందరికీ ఈ మాటలో ప్రచురము చెయ్యగలుగుతాము. దానికి స్తోత్రం చెప్పండి. గొర్రెల కాపర్లు వాళ్ళు గొర్రెలు కాచుకునేవారే, కానీ యేసు ప్రభు గురించి చెప్పబడిన మాటలు వాళ్ళు ఏం చేశారండి? ప్రచారం చేశారు. మనము కూడా మన ఇరుగు పొరుగు వారికి, మన గ్రామంలో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో యేసు ప్రభుని గురించిన స్వార్థను ఏం చేయాలి? మనము ప్రచురించాలి. అప్పుడే నిజమైన ఆరాధన. దేవుని ఆరాధించడం అంటే అదే ఆరాధన. ఆయన మాటలు మనం ప్రచురించినప్పుడు ఆయన ఆరాధన చేస్తున్నట్టే ప్రియులరా, ఆయన స్తుతిస్తున్నట్లే, ఆయన మహిమపరుస్తున్నట్లే. కనుక ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ప్రియులరా నేను మీకు ఏం చెప్పండి. గొర్రెల కాపరులు ప్రభుని పూజించారు, ఆరాధించారు. జ్ఞానులు ఏం చేస్తారు? జ్ఞానులు ప్రభు ఎదుట సాగిలపడి ఆయన పూజించారు, ఆరాధించారు.
ఆఖరికి వారు విలువైన కానుకలను ప్రభుకి సమర్పించారు. సిమియోను ఏం చేశాడు? సిమియోను కూడా నాదా అని చెప్పి ప్రభుని ఆరాధించాడు, ప్రభుని స్తుతించారు. ప్రియులారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన వారందరూ కూడా ప్రభుని ఏం చేశారంటే ఆరాధిస్తూనే వచ్చారు. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సాగిల పడడం మనకు రావాలి. ఏం చేయండి రావాలి? సాగిల పడడం మనకు రావాలి. పూర్తిగా ఆయనకి నేల మట్టుకు లోబడేలాగా, పూర్తిగా మనల్ని మనం ఆయనకి సమర్పించుకునేలాగా మనకి రావాలి. అబ్రహాము గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది. అబ్రహాము దేవునికి లోబడిను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతవరకు లోబడ్డాడు చెప్పండి ఏమ్మా? అబ్రహాం ఎంతవరకు లోబడ్డాడో, కొడుకుని ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు. కొడుకుని ఇస్తారు ఎవరైనాను చెప్పండి? బంగారం ఇస్తామేమో, డబ్బు ఇస్తామేమో, పొలాల పుట్టలు ఇమ్మంటే ఇస్తామేమో, కానీ బిడ్డల్ని ఇస్తారా? కానీ ప్రభు విచిత్రంగా అబ్రహాముని కొడుకుని అడిగాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహామా, నీ కొడుకుని నాకు బలి అన్నారు. ఇవ్వంటే అబ్రహాము వెనక ముందు ఆలోచించకుండా కొడుకుని బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయినట్లుగా బైబిల్ చెప్తుంది. అంటే ఎంతగా లోబడ్డాడో మనం ఆలోచన చేయండి. ఈ రోజున మనం ఎంతవరకు దేవునికి లోబడుతున్నాము, ఎంతవరకు ఆయన మాట వింటున్నాము. క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్, అంటే క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. క్రీస్తు ఆరాధన. క్రీస్తు ఆరాధన అంటే ఆయన మాట విని ఆయనకి లోబడటమే ఆరాధన. ఆరాధన అంటే ఏంటి చెప్పండి? ఆయన మాట విని లోబడాలి, ఆయన మాట విని ఆ చొప్పున మనము చెయ్యాలి. అదే ఆరాధన. ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో మన జీవితాల్లో మనము ప్రియుల భక్తులు ఎలాగైతే ప్రభుకి లోబడి ప్రభుని ఆరాధించి ఆయన పరిశుద్ధ మార్గాల్లో జీవించారు, మనము కూడా అటువంటి ఆరాధన చేస్తూ దేవునికి ఇష్టలుగా జీవిద్దాము. అటువంటి గొప్ప భాగ్యాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.